నా కర్మ ఏంటోనండి. సర్జరీల మీద సర్జరీలు చేయించుకోవాల్సొస్తుంది. ఏంటో అర్థం కావట్లేదు. నా పరిస్థితి ఏంటో, నా ఒంటి తీరేంటో అస్సలు అగమ్యగోచరంగా ఉంటుంది. ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలీదు. మేబీ సర్జరీ తర్వాతే పోస్ట్ చేస్తాను. సో లాస్ట్ టైం సర్జరీ జరిగినప్పుడు ఈ సెలైన్లు, ఈ ఇంజెక్షన్లు, యూరిన్ బ్యాగు, ఐసీయూ అవన్నీ గుర్తొచ్చి ఫుల్ స్ట్రెస్తో ఉంటున్నానమాట. ఫుల్ స్ట్రెయిన్ అయిపోతుంది మైండ్ అయితే. అవన్నీ ఆలోచించి అది ఎన్ని డేస్ ఉంచుతారో హాస్పిటల్లో తెలియదు. అటు ఇవన్నీ అసలు ఆ నొప్పులు, ఆ సెలైన్లు, ఆ నీడిల్స్, ఇంజక్షన్లు, ఆ ఐసీయూ, ఆ యూరిన్ బ్యాగ్ ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు మైండ్ పిచ్చెక్కిపోతుందన్నమాట. ప్లస్ అమ్మతో చేయించుకోవాలి, ఈయనతో చేయించుకోవాలి, మా పిల్లలు సఫర్ అవుతారు, కాలేజ్ స్కూళ్ళు మధ్యలో ఉన్నారు వాళ్ళు. సో ఫుల్ టెన్షన్గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటున్నారనమాట చాలా ధైర్యంగా చేయించుకుంటుంది అని. ధైర్యం కాదండి, అది తప్పనిసరి పరిస్థితిలో చేయించుకుంటున్నాను. ధైర్యం కాదు, తప్పదు. ఇంక ఇది లైఫ్ అండ్ డెత్ అన్నప్పుడు చేయించుకోక తప్పదు కదా ధైర్యం చేసి. ఇది చేయించుకోకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే ఆ పొట్ట ఉబ్బరం వచ్చేసి ఇండైజేషను, అసలు డైజెషన్ అవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ రకరకాలుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఇట్లాగే వదిలేస్తే కనుక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి అంటే. ఇప్పుడు నేను చేయించుకునే సర్జరీ కనుక చేయించుకోకపోతే, సో అందుకని ఈ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఏమైంది అనుకుంటున్నారా? చెప్తానండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. నాకైతే మళ్ళీ ఇప్పుడు సర్జరీ చేయించుకోవాల్సిన టైం అన్నమాట. అది ఏంటి అంటే అంబలికల్ హెర్నియా వచ్చిందండి. అంటే బొడ్డు దగ్గర ఇంత నిమ్మకాయ సైజ్ అంతా పైకి వచ్చేసిందనమాట. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది ఎందువల్ల వచ్చింది నాకు తెలిసినంత వరకు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నాకు యాక్చువల్గా 2015లో జనవరి 1న అడ్మిట్ అయ్యాను. జనవరి 2న స్పైన్ సర్జరీ జరిగింది. అప్పుడు నేనైతే పెద్దగా భయపడలేదు, ఏమీ లేదనమాట. అంతా నార్మల్గా జరిగింది. సెలైన్లు పెట్టడం కానీ అట్లా ఏమీ లేదు, ముందు రోజు కానీ అట్లా ఏమీ లేదనమాట. జస్ట్ జనవరి 1న అడ్మిట్ అయ్యాను. ఆ నైట్ హాస్పిటల్లో పడుకున్నాను. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మత్ ఇంజెక్షన్ ఇచ్చారు. టోటల్ బాడీ మొత్తానికి స్పైన్ సర్జరీ చేశారు. ఒక 3rd డే ఆర్ 4th డే సంథింగ్ వెంటనే డిశ్చార్జ్ చేసేసారు. యూరిన్ క్యాపిలరీ బ్యాగ్ కానీ దాన్ని ఏమంటారో నాకు తెలియదు, యూరిన్ బ్యాగ్ అది పెట్టడం కానీ అట్లా ఏమీ లేదనమాట. సర్జరీ చేసిన రోజు ఒక 2 సెలైన్లు ఎక్కించారు. ఇట్స్ ఓకే, ఫైన్, అంతా బాగానే ఉంది. నేను కూడా అప్పుడు భయపడలేదు, బాగానే ఉంది. అయితే వెనక ఇలా బారుగా 12-13 స్టిచెస్ అయితే పడ్డాయి అనమాట. స్టిచెస్ కూడా త్వరగానే క్యూర్ అయినాయి. 5 months అయితే ఫుల్గా బెడ్ రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ జూన్లో నేను స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట, రీజాయిన్ అయ్యాను. సో అది అయిపోయింది. సరే, లాస్ట్ ఇయర్ 2024లో మీకు ఆల్రెడీ తెలుసు, వీడియో చేశాను నేను. హిస్టరెక్టమీ అండ్ గాల్ బ్లాడర్ 2 ఒకేసారి అనమాట. గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు అండ్ గర్భసంచి రిమూవ్ చేశారు. అప్పుడైతే నరక యాతన పడ్డానమాట. ముందు రోజు సెలైన్లు ఎక్కించారు, ఆ నీడిల్ అనేది వెళ్ళదు, అస్సలు పిచ్చిగా నరకమే అంటే నరకం అనమాట. అండ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎనిమా చేశారు. 1 డే 24 hours పైన 1.5 day ఐసీయూలో ఉన్నాను. సెలైన్లు ఎక్కిస్తానే ఉన్నారు, రూమ్కి తెచ్చారు, మళ్ళీ సెలైన్లు ఎక్కిస్తానే ఉన్నారు. కళ్ళు తిరుగుతానే ఉన్నాయి, పడిపోతున్నాను, వామిటింగ్స్ అవుతున్నాయి, విపరీతంగా వామిటింగ్స్ అయిపోయినాయి. ఆ మత్తు విడిపోయిన తర్వాత ఈసారి కూడా ఫుల్ బాడీకే మత్తు ఇచ్చారు. అండ్ అయితే కీ హోల్ సర్జరీ అనమాట. అవి ఏకంగా 8 holes పడ్డాయి మొత్తం 2 సర్జరీలకి కలిపి. అండ్ అప్పుడే కొంచెం అంబలికల్ హెర్నియా కొంచెం కనిపించింది అని చెప్పి 3 సర్జరీలు ఒకేసారి చేస్తే ఇబ్బంది అవుతుంది, బాడీ తట్టుకోలేదేమో అని చెప్పి, కొంచెమే కదా అని చెప్పి దాన్ని జస్ట్ కిందకి లాగి ముడివేశారనమాట. బొడ్డు తాడంటారు కదా, బొడ్డు పేగుని. సో ఓకే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత September 27న నాకు సర్జరీ జరిగింది. అండ్ జూన్లో మళ్ళీ నాకు బొడ్డు పైకి వస్తున్నట్టు అనుమానం వచ్చిందనమాట. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో ఆయన అన్నారు, ఇది చేయించుకోవాలమ్మా, ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు. సో ఈసారి లోపలికి లాగి ముళ్ళు వేసి మెష్ అనేది వేస్తాము. సో అది ప్రాసెస్. అయితే ఈసారి
బొడ్డు కింద అడ్డంగా ఇట్లా యూ షేప్లో కొయ్యాలి. ఒక 12-13 స్టిచెస్ అయితే పడతాయి. అండ్ పక్కన డ్రైన్ కూడా పెట్టాలి, ఎందుకంటే ఫారెన్ బాడీ యాడ్ అవుతుంది కదా బాడీకి. అది సెట్ అవ్వాలి అంటే ఫ్లూయిడ్ అనేది వస్తూ ఉంటుంది బయటికి. అంటే స్టమక్లోనే స్టమక్ పైనే చిన్న హోల్ పెట్టి డ్రైన్ పెడతారనమాట. సో అది అంటే యూరిన్ బ్యాగే అక్కడ తగిలించేస్తారు స్టమక్కి. అయితే అందులోంచి ఫ్లూయిడ్ వస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్ ఏమీ అవ్వకుండా ముందు జాగ్రత్తగా అనమాట. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయినా అది డ్రైన్ ద్వారా బ్యాగ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నాకు సరే 1 year కూడా అవ్వలేదు అప్పటికి సర్జరీ చేయించుకుని అని చెప్పి ఆగానమాట. సో మళ్ళీ ఇంకా నాకు తర్వాత తిరుపతి వెళ్ళాలనిపించింది అనమాట. సో October 15th తిరుపతి అయితే వెళ్ళాను. సో 1 year అయ్యింది కదా అని October 20th మళ్ళీ డాక్టర్ గారిని మీట్ అయ్యాను. మీట్ అయితే ఓకే, ఇమీడియట్గా చేయాలి, మీకు ఇబ్బందిగానే ఉంది కదా అంటే, అవును సార్ నాకు పెయిన్ వస్తుంది, వంగినా ఒక 1 kg బరువు లిఫ్ట్ చేసినా సరే. అసలు మీరు ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు అన్నారు. సార్ తప్పదు కదా, కుకింగ్ అప్పుడు లిఫ్ట్ చేసినా నాకు అప్పుడు తెలిసిపోతుంది అంటే, సరే బెల్ట్ పెట్టుకోండి, బెల్ట్ పెట్టుకుంటే కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది అన్న. సార్ ఎందుకని వస్తుంది అసలు ఇది అంటే, మేబీ నార్మల్ డెలివరీసా సిజేరియనా అన్నారు. నార్మల్ డెలివరీస్ కొంతమందికి, నా 2 నార్మల్ డెలివరీస్ అనమాట. కొంతమందికి ఆ డెలివరీ అప్పుడు పెయిన్స్ తీసేటప్పుడు కడుపులో ఉండే కండరాలు వీక్ అవుతాయమ్మా. ఆ వీక్నెస్ తర్వాత మనకి ఏమైనా మళ్ళీ పొట్టలో సర్జరీలు జరిగినప్పుడు ఆ వీక్నెస్ బయటపడి అవి లోపల ఉన్న కండరాలు ఇంకా వీక్ అయ్యి ఇట్లాగా బొడ్డు తాడనేది పెరుగుతుంది, అది పైకి ఉబ్బుతుంది అన్నారనమాట. నాకైతే ఇంకా బట్ నేను ఎగ్జామ్ రాయడానికి లీవ్ పెడుతున్నాను, 2 months అవుతుంది, ఈలోపు ఎమర్జెన్సీ అనుకుంటే అప్పుడు నాతో పాటు సర్జరీ చేశారు కదా డాక్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళు అంటే, సార్ చూద్దాంలేండి సార్, ఐ కెన్ బేర్ ఇట్, మీతోనే చేయించుకుంటాను సర్జరీ మళ్ళీ అని చెప్పాను. ఆ పెయిన్ వచ్చేసింది, డాక్టర్ గారు అవైలబుల్ లేరు. అండ్ సో ఇంకా అట్లా బేర్ చేస్తూ ఉంటున్నాను అనమాట. ఇంకా ఆ టైంలో అయితే విపరీతమైన నీరసం, కళ్ళు తిరగడం, అసలు పొట్టంతా నొప్పి అనమాట. అక్కడ ఒక స్టోన్ పెట్టినట్టు ఉంటుంది అనమాట, గట్టిగా అయిపోయి బొడ్డు పైన పొట్ట ఇట్లా వి షేప్లోకి వచ్చేసింది అనమాట బాగా. అండ్ నెక్స్ట్ అట్లాగే అట్లా వీక్ అయినప్పుడు మళ్ళీ సర్జరీస్ ఏమైనా జరిగినప్పుడు ఇట్లా వస్తుంది. అయితే ఇంత వేగంగా వస్తుంది అనుకోలేదు. మీకు ఆల్రెడీ మొన్న 1 year బ్యాకే కదా జరిగినాయి హిస్టరెక్టమీ అండ్ గాల్ బ్లాడర్ రిమూవల్. సో ఇంకా వీక్ అయ్యి ఉంటాయి, అది ఇంకా స్ట్రెయిన్ అయ్యి ఇలా వచ్చిందనమాట. 90% మగవాళ్ళకి గజ్జల్లో వస్తుంది అనమాట. దాన్ని లింగువల్ హెర్నియా అంటారు. ఈ లింగువల్ హెర్నియా అనేది ఆడవాళ్ళల్లో 10% మాత్రమే వస్తుంది. 90% లేడీస్లో అంబలికల్ హెర్నియా వస్తుంది. 10% మాత్రమే జెంట్స్లో అంబలికల్ హెర్నియా వస్తుంది. అంబలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర వస్తుంది. థర్డ్ టైపు సర్జరీస్ జరిగినప్పుడు పొట్ట మీద పై భాగంలో వస్తుంది. దీన్ని ఇన్సిషన్ హెర్నియా అంటారు. అక్కడ లోపలికి అవి లాగి ముడివేసేసి మెష్ వేస్తారనమాట. మెష్ వేసి మళ్ళీ పైన స్టిచెస్ వేసేస్తారు. అప్పుడు ఇంకా పైకి రాకుండా ఉంటుంది. సో అది కట్ చేయడానికి ఉండదు, లోపల అట్లాగే ఉంటుంది, చుట్టేసి ఇట్లాగా అని చెప్పారనమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, సార్ చెప్పింది నాకు అర్థమైనంత వరకు. సో ఇట్లా అయితే ఉంటుంది. సో ఇప్పుడు December 28th అయితే 2 months అయితే అయిపోయిందనమాట. ఇంకా 29th నేను మెసేజ్ చేశాను సార్కి, ఓకే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అన్నారు. అంతే, ఇంకా మళ్ళీ రిప్లై ఇవ్వలేదన్నమాట. సరే ఇంకా 2 days మళ్ళీ ఆగాను. December 31st కాల్ బ్యాక్ చేశాను సార్కి, అయినా సరే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా మెసేజ్ కూడా చూస్తున్నారు కానీ రిప్లై ఇవ్వట్లేదు. సరే ఇలా కాదని చెప్పి నేను సర్జరీ చేయించుకున్న హాస్పిటల్కే కాల్ చేశాను. చేస్తే సార్ ఇలా మానేశారు, రావట్లేదు హాస్పిటల్కి అని అన్నారనమాట. ఆయన రీజన్ ఏంటో నాకు తెలీదు. మేబీ 2 months లీవ్ పెట్టారు కదా, వాళ్ళు తీసేసి ఉండొచ్చు, లేదా ఈయనకే ఇష్టం లేక మానేసి ఉండొచ్చు, వేరే బెటర్ ఆప్షన్ చూసుకుంటున్నారేమో నాకు తెలియదు. సో ఇంకా వేరే హాస్పిటల్ అయితే వెతుక్కోవాలన్నమాట. నేను ఇప్పుడు ఇంకా వెతుక్కుని మళ్ళీ సర్జరీ అయితే చేయించుకోవాలి. నేను ఇది రికార్డ్ చేసిన రోజు December 31st, 2025 అనమాట. ఇంకా January 1st నుంచి హాస్పిటల్ వేటలో అయితే పడాలి. ఏ హాస్పిటల్ చేయించుకుంటాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ ఇదండి ప్రస్తుతానికి అయితే. ఇంకా ఆల్రెడీ కొన్ని వీడియోస్ మార్చ్ వరకు అయితే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను. సో అవి చూసి కమెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వకపోవచ్చు. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.